ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 25-36 వచనాలు. యెరూషలేము వారిలో కొందరు వారు చంప వెతుకువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను ఈయనను ఏమీ అనరు. ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకొనియుందురా? ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవరునూ ఎరుగరని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్నెరుగుదురు. నేనెక్కడి వాడినో ఎరుగుదురు. నా అంతట నేనే రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయనను మీరెరగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. అందుకు వారు ఆయనను పట్టుకుని యత్నం చేసిరి. కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవరు ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయనా అని చెప్పుకొనిరి. జనసమూహం ఆయనను గురించి ఇలాగు సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయనను పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి. యేసు, ఇంక కొంతకాలం నేను మీతో కూడా ఉందును. తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెతుకుతురు, కానీ నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అనెను. అందుకు యూదులు, మనమైనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థుల్లో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్లి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెతుకుతురు గాని కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడకు మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వాక్య భాగంలో మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో బోధిస్తూ ఉంటే అక్కడున్న ప్రజలు, ప్రధాన యాజకులు, యూదుల నాయకులు, పరిసయ్యులు ఆయనను గురించే చర్చించుకుంటున్నారు. ఆ దినాలలో ఎక్కువగా వారు ఏంటంటే ఈ పరిసయ్యులు, ప్రధాన యాజకులు అక్కడున్నటువంటి పెద్దలకి అప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఆ పేరు, వారికున్నటువంటి ఆ యొక్క ప్రతిష్టలు ఇవన్నీ కూడాను యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలకు అక్కడికి బోధల కోసమని అందరూ వెళ్ళిపోతుంటే, వీరికి అసూయ మొదలైపోయింది. అంటే ఆయన చుట్టూ అందరూ ఎళ్ళిపోతున్నారు అని చెప్పేసేసి. అందుకే ఆ దినాల్లో ఆయన గురించి చర్చించుకుంటున్నారనమాట ఎక్కడున్నా గాని. ఎందుకంటే కొంతమందేమో ఆయనను మెస్సయ్య అని నమ్ముతుంటే, కొంతమందేమో సందేహపడుతూ ఉన్నారు. అక్కడ చూడండి, అక్కడ మనకి 25వ వచనంలో కొందరు వారు చంపాలనుకుంటుంది ఈయనే కదా! ఈయననే గురించే కదా మొన్నటిదాకా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు అని చెప్పి అక్కడున్న కొంతమంది జనులు మరి ఎదురుగ్గానే ఈయన బహిరంగంగా అంటే అక్కడే చక్కగా అందరి దగ్గర ముందే మాట్లాడుతున్నారు కదా! మరి వీళ్ళేం చేయట్లేదే అని ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట. వాళ్ళంతా అక్కడ నాయకులు వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని చూస్తున్నారని అందరికి తెలిసిపోయింది. ఆయన చక్కగా బోధ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మరేంటి ఎవ్వరేమి అంటుల్లేదే అని చెప్పేసి. ఇది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక. మనందరికీ తెలుసు కదా! ఆయన సమయం ఇంకనూ రాలేదు. మరలా వాళ్ళలో వాళ్ళేం కొనుక్కుంటున్నారంటే బహుశా ఈ నాయకులు కూడా అంటే చంపకుండా వదిలేస్తున్నారంటే ఇతనే క్రీస్తని గుర్తించారా? అని మళ్ళీ కొంతమందేమంటున్నారు, ఈ మనిషి మనకి ఎక్కడివారో మనకు తెలుసు. కానీ అసలైనటువంటి క్రీస్తు వచ్చినప్పుడు ఎక్కడి నుండొస్తాడో ఎవ్వరికీ తెలీదు కదా! అని. యేసుక్రీస్తు ప్రభువారు అంటే మెస్సయ్య గురించి ఉన్న ప్రవచనాలు అక్కడున్న జనులకి ఆ దినాల్లో పూర్తిగా అర్థం కాలేదన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మించారు. నజరేతులో పెరిగారు. అందువల్ల ఆయనను వారు సాధారణ మనిషిలానే చూస్తున్నారు. ఈ దినం కూడా మనందరం కూడాను దేవుని గురించి ఏదో కొంచెం సమాచారం తెలుసు గదా! అని జెప్పేసేసి దానిని బట్టి ఎలా అంటే అలా మహాదేవుని గురించి మాట్లాడే స్థాయి మనకి లేదు. దేవుని యొక్క సత్యాలను, దేవుని యొక్క న్యాయాలను, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 28వ వచనంలోకొచ్చేసరికి ఆయన ఏమంటూ ఉన్నారు అంటే, "మీరు నన్ను ఎరుగుదురు. నేనెక్కడ వాడినో కూడా మీరెరుగుదురు. నా అంతట నేను రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. మీరు ఆయనను ఎరగరు. నేను ఆయన దగ్గర నుండి వచ్చాను కాబట్టి ఆయనే నన్ను పంపారు" అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క దైవిక అధికారాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన భూమిపైకి రావడం అనేది
తన నిర్ణయం కాదు, పరలోకపు తండ్రి పంపించారని. యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఇంకా ఎన్నో, ఎన్నో, ఎన్నో అద్భుతమైనటువంటి ఆయన యొక్క కార్యాలన్నిటిని కూడాను ఇంకా తెలుసుకోవాలి అంటే మనం దేవుని దగ్గరికెళ్ళి పరిశుద్ధాత్మని యొక్క సహాయం కోరి, మనము ప్రార్థించి, ఇంకా బైబిల్ గ్రంథాన్ని బాగా ధ్యానం చేసి వాక్యంలోను అన్ని విషయాలు కూడాను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తారు. ఆ దినాల్లో కూడా ఎవ్వరు కూడాను వాక్యం మీద శ్రద్ధ లేదు. తెలిసిన విషయాలను బట్టి మాట్లాడేస్తూ ఉన్నారనమాట. యూదుల నాయకులు యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవాలనే ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవ్వరు ఏమి ఆ టైంలో కూడా ఆయన మీద చెయ్యి కూడా వేయలేకపోయారు. అదే ఎందుకు అంటే ఆయన సమయం ఇంకనూ రాలేదు. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చే వరకు యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరు హాని చేయలేకపోయారు. కానీ మన మన జీవితాల్లో కూడా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. ఆయన సమయం పరిపూర్ణమైందని గ్రహించాలి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తే ఇలా అంటున్నారు. క్రీస్తు ప్రభువారు వచ్చినా కానీ, ఇతడు చేసిన అద్భుతాల కంటే ఎక్కువ చేస్తారు. అంటే చాలామందేమో ఈయనే మెస్సయ్య అని నమ్ముతున్నారనమాట. ఇంకా మిగతా వాళ్ళసలు ఎందుకు నమ్మట్లేదో వాళ్ళకర్థం కావట్లేదు. వాళ్ళందుకని ఏమనుకుంటున్నారు, ఇంతకంటే ఇంకెవరొచ్చినా అద్భుతాలు ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సూచక క్రియలు, ఆయన బోధ అవన్నీ చూస్తే దేవుని కుమారుడే అని తెలియపరుస్తున్నారని నమ్మిన విశ్వసించిన వాళ్ళంటున్నారు. అవి వాళ్ళందరికీ కూడా సాక్ష్యంగా నిలబడుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ 32 వచనంలోకొచ్చేసేసరికి అక్కడ జనసమూహం గురించి పరిసయ్యులు వాళ్ళందరూ అలా మాట్లాడుకోవడం పరిసయ్యులు వింటున్నారు. వెంటనే ఆయనను పట్టుకోవాలని చెప్పేసి, పట్టుకొని రమ్మని చెప్పేసేసి అక్కడున్నటువంటి భటులకి అంటే బంట్రోతులకి పంపించారనమాట. కేవలం అసూయ అండి. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారిని అంటే ఆయనను చంపేసే సిలువ యాగం టైంలో గూడాను అక్కడ క్లియర్‌గా పిలాతుకి అర్థమైంది. పిలాతు ఎన్నో సార్లు అక్కడున్నటువంటి వారందరితో మట్లు ఈయనలో ఏ తప్పు కనిపించట్లేదు. అంటే వారెన్నో అబద్ధపు సాక్ష్యాలు సృష్టించారు. అన్నీ చేసినా గాని అసలు ఏ నేరము కూడా రుజువు పరచబట్టట్లేదు. ఈయనందు ఏ నేరము లేదు అని ఎన్ని సార్లు చెప్పిన వాళ్ళ అయినా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయాలి, సిలువ వేయాలని నచ్చినప్పుడు అక్కడ గూడాను మనకి ఒక భాగం రాయబడి ఉంటుంది. వారు కేవలం అసూయ వలన మాత్రమే ఆయనను చంపాలని అనుకుంటున్నారని పిలాతుకు అర్థమైపోయింది. అసూయ మనిషిని చాలా దిగజారుస్తది. ఇతరుల మీద ఇతరులు ఎదుగుతున్నప్పుడు వారిని చూసి వారికి అసూయలొస్తూ ఉంటాయన్నమాట. ఆ అసూయ మంచిది కాదు. దేవుని సత్యాన్ని అంగీకరించి హృదయం దాన్ని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతా గూడాను. 33 వచనం నుంచి గనక మనం చూసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఇంక కొంతకాలం నేను మీతో కూడా ఉంటాను. తరువాత నన్ను పంపిన వాని వద్దకు వెళ్తాను. మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడకు మీరు రాలేరు అని. కొంతకాలం మాత్రమే నేను మీతో ఉంటా. తర్వాత నన్ను పంపిన వాని దగ్గరికి వెళ్తా. అది ఆయన శిలువ మరణం. మరణం గురించి తెలియపరుస్తున్నారు. మరలా పునరుద్ధానం మరియు పరలోకానికి ఆరోహణ గురించి చెప్తున్నారనమాట. ఆయనను తిరస్కరించిన వారు తర్వాత వెతికిన అవకాశాన్ని కోల్పోతారు. రక్షణకు అవకాశం ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించాలి. ఆలస్యం చేయకూడదు. అక్కడున్న యూదులు మరలా యేసుక్రీస్తు ప్రభువారి మాటలు తప్పుగా అర్థం చేసుకుంటూ ఇలా అనుకుంటున్నారు. ఇతడు గ్రీకుల మధ్య నివసిస్తున్న యూదుల దగ్గరికేమైనా ఎళ్తాడా? ఆయన మళ్ళీ నేను వెళ్తాను అంటే ఆయన సిలువ మరణ పునరుద్ధానాల గురించి తెలియపరుస్తుంటే ఆళ్ళున్న అజ్ఞానంలో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారంటే ఈయన ఇక్కడ ఉండనంటున్నాడేంటి? ఒకవేళ గ్రీకులున్నారు గదా! అక్కడ కొంతమంది యూదులున్నారు గదా! వాళ్ళ దగ్గరికేమైనా ఎళ్ళిపోతాడా? అసలు పరలోక రాజ్యం గురించి, రాజ్య మర్మాలను గురించి తెలియపరుస్తుంటే, అవి వారు అర్థం చేసుకోవడానికి వారి హృదయాలు కఠినపరుచుకొనున్నారు. ఈ దినాల్లో కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకోవడానికి, ఆయనను దేవునిగా స్వీకరించడానికి హృదయాలను వారు కఠినం చేసుకొనున్నారు. దేవుని వాక్యాన్ని విశ్వాసంతో, పరిశుద్ధ ఆత్మ సహాయంతో గ్రహించాలి. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవునిచే పంపబడిన మనందరికీ గొప్ప రక్షకుడు. దేవుని సమయం ఎప్పుడు పరిపూర్ణమైనది. అద్భుతాలు విశ్వాసానికి సాక్ష్యాలే గానీ, అవి వాటి కోసమే మనం ఎక్కడ పడితే ఎక్కడకు పోయినా ఉండకూడదు. మన హృదయ మార్పు అవసరం. యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించే వారికి రక్షణ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ సహాయంతోటి ఆత్మ విషయాలను మనము తెలుసుకుంటూ ఉండాలి. వాక్య భాగంలో ముఖ్యమైనటువంటి విషయము, ఇదిగో మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు. నేను ఉండు చోటకి మీరు రాలేరు. ఏ రోజైతే మన దగ్గరికి వాక్యం వస్తుందో ఆ దినమే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభువారిని మనము విశ్వసించటానికి, రక్షకుడుగా ఆయనను స్వీకరించటానికి, ఆయన కృపను మనందరం స్వీకరించాలి.
రక్షణకున్న రక్షణ ఉన్న సమయంలో అవకాశాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా మనందరము కూడాను ఇదిగో ప్రభువారు ఇస్తున్నటువంటి ఆ యొక్క పిలుపుకు, ఆ రక్షణకు స్పందించి త్వరగా జీవితాలను మార్పు చేసుకొని మనం ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు పరలోక రాజ్యంలో ఉండుటకు సిద్ధపడాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.